సాగునీటి ప్రాజెక్టులో ఓటాన్ అకౌంట్లో మీరు ఇచ్చినటువంటి ఫిగర్లో దాదాపు 6,000 కోట్ల రూపాయలు తగ్గించడం వెనుక మరి మొత్తం ఏంది అని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా అరకొర నిధులతోటి ఏ రకంగా మీరు మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్తారు, ఏ రకంగా మరి దానికోసం బడ్జెట్ ఎందుకు తగ్గించారు చెప్పాల్సిన అవసరం ఉంది. యావత్ బడ్జెట్ అంచనాలు 2,91,159 చూపిస్తున్నావు. మరి దాంట్లో రాష్ట్ర ఆదాయాన్ని కేవలం 1,21,000 పై చూపిస్తా ఉన్నారు. మరి 1,21,000 చూపిస్తే గత ఏడాది ఆదాయం కన్నా 1,69,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. మరి గత బడ్జెట్లో 1,69,000 కోట్లు ఉంటే మీరు 2,21,000 ఏ రకంగా చూపిస్తా ఉన్నారు? మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా 52,000 కోట్ల రూపాయలు అదనంగా చూపిస్తున్నారంటే ఈ 52,000 కోట్ల రూపాయల అదనపు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో మరి రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా 62,000 కోట్ల రూపాయల అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఏ రకంగా తీసుకొస్తారో మరి ప్రజానీకానికి చెప్పాల్సినట్టున్నది. ఇవన్నీ కేవలం అప్పుల కుప్పలుగా మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి రాష్ట్రాన్ని పూర్తిగా మోసం చేసి మీరు మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, అభివృద్ధికి ఎక్కడ స్థానం లేనటువంటి బడ్జెట్, అభివృద్ధి గురించి పలకని బడ్జెట్, అభివృద్ధి గురించి మాట్లాడిన బడ్జెట్. ఇది కేవలం కొడంగల్ కోసమే బడ్జెట్, ఇంకా దేనికోసం కాదు. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టి అప్పుల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీ